బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. పోలవరం బనకచెర్ల విషయంలో తెలంగాణ అభ్యంతరాలపై లేఖ రాసింది. తెలంగాణ అభ్యంతరాలపై స్పందించాలని ఏపీ ప్రభుత్వాన్ని లేఖలో కోరింది. డిపిఆర్ కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ను సర్వే పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సంస్థలను కోరింది. పోలవరం బనకచెర్లకు చట్టబద్ధమైన అనుమతులు లేవని టెండర్ ప్రక్రియను ఆపాలని కోరింది తెలంగాణ సర్కార్. ఏపీ ప్రభుత్వానికి ఇటు కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఇటు పోలవరం అలాగే బనకచెర్ల విషయంలో తెలంగాణ అభ్యంతరాలపై లేఖ రాసింది. దానికి సంబంధించి చూస్తున్నాం మనము స్క్రీన్ మీద. తెలంగాణ అభ్యంతరాలపై స్పందించాలని ఒకవైపు ఏపీ ప్రభుత్వాన్ని కూడా లేఖలో కోరినట్లుగా మనకి అర్థమవుతుంది. ఇటు డిపిఆర్ కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ను అటు సర్వే పనులను పూర్తిగా నిలిపివేయాలని ఇటు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సంస్థలను కోరింది. పోలవరం బనకచెర్లకు చట్టబద్ధమైన అనుమతులు లేవని టెండర్ ప్రక్రియను ఆపాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, రైట్ నో చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ను ఇటు ఒకవైపు రద్దు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. మరి కేంద్ర సంస్థలు ఏ డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తోంది దీనికి సంబంధించి? పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక పరిమాణం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ డిపిఆర్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా కూడా అడ్డుకోవాలని కూడా ఇటీవల కాలంలో ఈ నెల 10న చీఫ్ ఇంజనీర్ కూడా లేఖ రాసిన పరిస్థితి. అయితే మొత్తానికైతే కేంద్రం స్పందించింది. ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కూడా ఒక లేఖ రాసింది. కేఆర్ఎంబి చైర్మన్ అనుమతితో కూడా చీఫ్ ఇంజనీర్ లేఖ రాశారు. అయితే టెండర్ నోటిఫికేషన్ వాస్తవ వివరాలు వారం లోపల ఇవ్వాలని కూడా ఈ లేఖలో పేర్కొంది. దీనికి సంబంధించి తెలంగాణ ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు రాసినటువంటి లేఖను కూడా జత చేస్తూ ఏపీ అధికారులు పంపడం జరిగింది. ప్రాజెక్టు ఏపీఆర్ తో పాటు గోదావరి పోలవరం అవార్డుకు సంబంధించి కూడా ఇది పూర్తిగా విరుద్ధమని కూడా తెలంగాణ వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. పోలవరం బ్యాక్ వాటర్ తో కూడా ముంపుకు తెలంగాణ భూభాగాలు మునిగే అవకాశం ఉంది. మరోపక్క ఈ యొక్క బనకచెర్లకు నీటి తరలింపు 200 టీఎంసీల నీటి తరలింపు అంశానికి సంబంధించి కూడా పోలవరం సంబంధించిన డిపిఆర్ లో యొక్క నిబంధనలు కూడా ఎక్కడా లేదు అన్న విషయాన్ని కూడా తెలంగాణ స్పష్టం చేసింది. కాబట్టి దీనికి సంబంధించి ఏపీ మరి ఎలాంటి వివరణ ఇస్తుంది? ఎందుకంటే వారం రోజుల లోపలనే ఖచ్చితంగా తెలంగాణ అభ్యంతరాలకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసినటువంటి లేఖకు సంబంధించి కూడా కేంద్ర జలసంఘం మంత్రి కూడా రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా కూడా మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం అన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈరోజు మొత్తానికి కేంద్రం స్పందించింది. కేఆర్ఎంబి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు లేఖ రాసింది. ప్రస్తుతం ఏదైతే డిపిఆర్ టెండర్ నోటిఫికేషన్ సంబంధించి వాస్తవ వివరాలు ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వానికి అయితే లేఖలో పేర్కొంది. వారంలోగా ఈ నివేదిక సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు సంబంధించినటువంటి ప్రతిని కూడా ఆ లేఖతో పాటు తెలంగాణ ఏపీ అధికారులకు పంపడం జరిగింది. మరి చూడాలి, కేంద్రం అయితే స్పందించింది. కేఆర్ఎంబి అధికారులు అయితే లేఖ రాశారు. మన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీనికి సంబంధించి తెలంగాణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ నీటి వాటాల విషయంలో కావచ్చు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు సంబంధించి అంగీకరించే ప్రసక్తే లేదని పదే ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు స్పష్టం చేశారు. మరి ఏపీ ఇచ్చేటువంటి రిప్లై పైన ఆధారపడి మరి ఏపీ సంబంధించి ఏ విధంగా వివరణిస్తుంది, మరి కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు వేయబోతా ఉందన్న అంశానికి సంబంధించి మాత్రం ఏపీ ఇచ్చేటువంటి వివరణ పైన ఆధారపడి ఉంది. అయితే చట్టపరంగా ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా వాసు? ఇటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి లేఖను చూస్తుంటే ఖచ్చితంగా చట్టబద్ధంగా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా ఏపీ చేపట్టినటువంటి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు సంబంధించి
తెలంగాణ వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను ఖచ్చితంగా కూడా పరిశీలించే అవకాశం ఉంది. పరిశీలించారు కాబట్టే ఈ రోజు కేఆర్ఎంబి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ఏపీ ఇచ్చేటువంటి వివరణ మనం గతంలో చూసాం. ఏపీ మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా మిగులు జలాలను మాత్రమే తరలిస్తా ఉన్నామన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళు పలుమార్లు స్పష్టం చేశారు. కాబట్టి మిగులు జలాలైనా ఖచ్చితంగా కూడా మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందన్న అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి పోలవరం నిర్మించే అంశానికి సంబంధించి కావచ్చు, బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కృష్ణా కాలువల ద్వారా కూడా తరలించేటువంటి అంశానికి సంబంధించి కేఆర్ఎంబికి వాళ్ళ అభ్యంతరాలు అంటే ఖచ్చితంగా కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ విషయంలో కూడా ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఏపీ 200 టీఎంసీల నీటిని అదనంగా మిగులు జలాలు వరద నీటిని తరలించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దానికి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అన్న విషయాన్ని చెప్తాం. ఇక మరోపక్క కృష్ణా ఏదైతే కేఆర్ఎంబి రాష్ట్ర లేఖ అంశానికి సంబంధించి కూడా బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఇటు కృష్ణా గోదావరి నీళ్ల సంబంధించినటువంటి లింక్ ను కృష్ణా వాటర్ కెనాల్స్ ద్వారా కూడా తరలించేందుకు ఏపీ ప్రాజెక్టును చేపట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నిబంధనల విరుద్ధమైన అంశాలు. ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తున్నప్పటికీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం పైన కూడా మొన్న రీసెంట్ గా 10వ తారీఖున కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా కేఆర్ఎంబితో పాటు కేంద్ర సిడబ్ల్యూసీ కూడా లేఖ రాసిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు కేంద్రం స్పందించి కేఆర్ఎంబి ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. మరి ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి వివరణ ఆధారంగా పోలవరం బనకచెర్ల విషయంలో అసలు ఏపీ ఏం చేయబోతుంది, ఏం సమాధానం చెప్తుందన్న అంశానికి మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ మాత్రం ఖచ్చితంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్తా ఉంది. కేఆర్ఎంబికి సంబంధించి కావచ్చు, సిడబ్ల్యూకి సంబంధించి కావచ్చు, కేంద్ర జల సంఘం సంబంధించిన మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఏపీకి అలాగే తెలంగాణకి మధ్య జరిగినటువంటి జల వివాదం ఏదైతే ఉందో ప్రస్తుతం అది తీవ్ర వాగ్వాదానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. డిపిఆర్ కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ను, సర్వే పనులను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అండ్ కేంద్రం పంపించినటువంటి లేఖ ఆధారంగా ఇటు ఏపీ ప్రభుత్వం వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటారో